ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తుంది. అది లాస్, లాస్, లాస్. నేను నా కెరియర్‌లోనే అన్నిటికంటే పెద్ద లాస్ చేసుకున్నాను. డ్రాడౌన్స్ చాలా ఎక్కువ చేసుకున్నాను. నేనింక ట్రేడింగే ఆపేయాలేమో అని చెప్పి మీరు ఎక్కడ యూట్యూబ్‌లో అవ్వచ్చు, ట్విట్టర్‌లో అవ్వచ్చు, ఎక్కడ చూసినా గూడా ఇదే నడుస్తోంది. ఆబ్వియస్‌లీ ఇలాంటి సిట్యుయేషన్ డెఫినిట్‌గా రావాల్సిందే గదా! ఎందుకంటే లాస్ట్ ఎక్స్‌పైరీ నిఫ్టీ ఎక్స్‌పైరీ రోజు చూసుకుంటే జస్ట్ 2 మినిట్స్‌లో నిఫ్టీ 200 పాయింట్స్ ఫాల్ అయింది. అండ్ ఆ రోజు ప్రతి ఒక్కళ్ళ స్టాప్ లాసెస్ పెట్టిన వాళ్ళు హిట్ అయ్యాయి. స్టాప్ లాస్ పెట్టినా గూడా ఓవర్‌లాప్ అయ్యి జంప్ అయ్యి ఇంకా ఎక్కువ లాసెస్ అనేది చేసుకున్నారు. అండ్ అదే రోజు నేను పర్సనల్‌గా గూడా 6% లాస్ చేసుకున్నాను జస్ట్ 1 డేలో. అండ్ ఇలాంటిదే ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ గూడా జరిగింది. 3% లాస్‌ని బుక్ చేసుకున్నాను. ఆ వీడియో మీ అందరికీ ఆల్రెడీ పోస్ట్ చేశాను. అరౌండ్ 95,000 ఏమో లాస్ వచ్చినట్టుంది. ఆ వీడియో మీరందరూ ఆల్రెడీ చూసారు. సో ఇలా మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ లాసెస్ గనుక మన ట్రేడింగ్‌లో అవ్వచ్చు, మార్కెట్‌లో మనం చేసేటప్పుడు వచ్చి మనం అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్నప్పుడు ఒక ట్రేడర్ మైండ్‌సెట్ మీద చాలా ఎఫెక్ట్ ఉండి చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. లేదా ఒక అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. ఏంటి ఇప్పుడు నాకు ట్రేడింగ్‌లో ఇంత పెద్ద లాస్ వచ్చింది. ఈ లాస్‌ని నేను ఫాస్ట్‌గా రికవర్ చేసుకోవాలి అని చెప్పి ఓవర్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఓవర్ ట్రేడింగ్ చేస్తూ రూల్స్‌ని ఫాలో అవ్వకుండా వేరే ఇష్టం వచ్చినవన్నీ చేసుకుంటూ ఇంకా ఎక్కువ లాసెస్‌కి వెళ్ళిపోతారు. అలా 40, 50, 60% లాసెస్‌లోకి వెళ్ళిపోయి ఇంకా రికవర్ చేసుకోలేని స్టేజ్‌కి వెళ్ళిపోతారు. లేదా చిన్న చిన్న లాసెస్ ఏదైతే ఇప్పుడు మనం 2% సపోజ్ లాస్‌కి ఫిక్స్ అయ్యి ఇప్పుడు 6% వస్తే నేను చేస్తున్న ట్రేడింగ్ సిస్టమ్‌లో ఏదైనా ఫాల్ట్ ఉంది అని చెప్పి ఫ్రీక్వెంట్‌గా ట్రేడింగ్ సిస్టమ్స్‌ని చేంజ్ చేస్తుంటారు. మళ్ళీ ఇంకా లాసెస్‌లోకి వెళ్ళిపోతుంటారు. సో ఇవన్నీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన సైకాలజీ, మన మైండ్‌సెట్. ఎందుకంటే ఒక ట్రేడింగ్‌లో మనం ఏదైనా లాసెస్ చేసుకుంటే అది మన ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి ఎవ్వరికీ చెప్పుకోలేము. మనకి ఎమోషనల్‌గా మెంటల్ సపోర్ట్ ఎక్కడి నుంచి రాదు కాబట్టి అలాంటి ఒక ఇర్రాషనల్ ప్లేస్‌లోంచి మనం ఈ థాట్స్ అన్ని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ట్రేడింగ్‌లో మాక్సిమం లాసెస్ ఇంకా పెంచుకుంటూ పోతుంటారు ఒక పర్సన్. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు ట్రేడింగ్ ఇంకా కంటిన్యూ చేయాలా? లేదా ట్రేడింగ్ ఆపేయాలా? ఆల్రెడీ లాసెస్ వస్తే వాటి నుంచి ఎలా రికవర్ అవ్వాలి? మనం ఒక ట్రేడింగ్ సిస్టమ్‌ని ఫాలో అవుతుంటే ఆ ట్రేడింగ్ సిస్టమ్ ఇప్పుడు ఎప్పుడు చేంజ్ చేయాలి? ఎలాంటి పారామీటర్స్ చూసి చేంజ్ చేయాలి? అసలు బేసిక్‌గా మార్కెట్‌లో ఎలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి? ఎలాంటి సైకిల్స్ ఉంటాయి? ఎందుకంటే ఎవరైతే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉన్నారో, ఎవరైతే 10, 15, 20 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉన్నారో వాళ్ళు ఈ మార్కెట్ సైకిల్స్‌ని ఎలా స్టడీ చేసి వాళ్ళు ఇంత లాంగ్ టైమ్ మార్కెట్‌లో ఎలా సస్టైన్ అవ్వగలుగుతున్నారు? మనం ఎలా అవ్వచ్చు? మనం దీని నుంచి బయటికెలా రావచ్చు? మన మైండ్‌సెట్‌ని ఎలా బెటర్ చేయొచ్చు? ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఎందుకంటే నాకు గూడా లాసెస్ వచ్చాయి కాబట్టి నేను ఎలా డీల్ చేస్తున్నాను? మీరు ఎలా డీల్ చేయొచ్చు? అన్ని ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఇంకా వీడియోలో డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, ఈ వీడియో అనేది మీకు నార్మల్‌గా ఇప్పటివరకు చూస్తున్న రెగ్యులర్ ట్రేడింగ్ వీడియోస్ లాంటివి కాదు. ఎందుకంటే ఇది ఒక ట్రేడర్ సైకాలజీ, ఒక ట్రేడర్ పర్స్పెక్టివ్, ట్రేడర్ మైండ్‌సెట్ మీద ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. సో, మీరు ఒకవేళ లాసెస్‌లో ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ రిలేటెడ్‌లో లాసెస్‌లో ఉంటే వాళ్ళు ఆ మైండ్‌సెట్ నుంచి ఏదైతే డిప్రెషన్ ఉంటుందో దాని నుంచి ఎలా బయటికి రావాలి? ఎలా కోప్ అప్ చేయాలి? ఈ సిట్యుయేషన్‌ని ఎలా డీల్ చేయాలి? అని చెప్పి క్లియర్‌గా మీకనేది చెప్తుంది. అండ్ ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ అన్నిట్లో మీకు ఏదైనా వాల్యూ అనిపించింది, మీరేదైనా నేర్చుకుంటున్నారు, మీరు నాకేదైనా చెప్దామనుకుంటున్నారు, నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇవన్నీ ఫీడ్‌బ్యాక్ ఏదైనా ఉంటే నాకు డిస్క్రిప్షన్‌లో ఒక లింక్‌ని మెన్షన్ చేశాను. అది క్లిక్ చేయండి. జస్ట్ 2 మినిట్స్ సర్వే, 2 మినిట్స్ మీరు టైం తీసుకొని మీ వాల్యుబుల్ ఇన్‌పుట్స్ ఇచ్చారని అనుకుంటే నేను మీకోసం ఇంకా బెటర్ కాంటెంట్‌ని క్రియేట్ అనేది చేయగలుగుతాను. సో, మీరు వీడియో మొత్తాన్ని చూసేసేయండి. చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్‌లోకెళ్ళిపోండి, డిస్క్రిప్షన్‌లోకెళ్ళిపోండి, ఫార్మ్‌ని ఫిల్ చేయండి. సో, ఈ పార్ట్ క్లియర్ అయిపోతే యాక్చువల్ వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఎవరైతే ఆప్షన్ ట్రేడింగ్‌ని ఇండియాలో చాలా పాపులర్ చేశారో పెద్ద పెద్ద యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లైక్ మీకు సుభాషిష్ పాని మన పవర్ స్టాక్ అవ్వచ్చు, లేదా డే ట్రేడర్ తెలుగు అవ్వచ్చు, పీఆర్ సుందర్ అవ్వచ్చు, ప్రఫుల్ కుల్కర్ణి అవ్వచ్చు, శ్రేయస్ బండి అవ్వచ్చు, ఇలాంటి చాలా పేర్లున్నాయి. వీళ్ళందరూ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ చాలా కష్టం అయిపోయి ఇంతకు ముందర చేస్తున్న ప్రాఫిట్స్ కంటే చాలా తక్కువ చేసుకున్నారు. లేదా ముందర మంచి ప్రాఫిటబుల్‌గా ఉన్నవాళ్ళు ఇప్పుడు కరెంట్‌గా లాసెస్ అనేవి చేసుకుంటున్నారు. సో, అలాంటి స్ట్రక్చర్‌లో మార్కెట్ ఉంది. అండ్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే రీజన్స్ ఒకటి మార్కెట్ ఇంజెక్షన్స్ అవుతున్నాయి, స్టాప్ లాస్ హంటింగ్ అవుతోంది, లేదా ఇప్పుడు జీరో డీటీ అంటే ఎవ్రీడే ఎక్స్‌పైరీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైతే బ్యాక్ టెస్టింగ్ చేశారో అది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఏదైతే వాళ్ళు డ్రాడౌన్స్ చూసారో దానికంటే ఎక్కువ వస్తున్నాయి. ఏదైతే రిటర్న్స్ అనుకుంటున్నారో దానికంటే తక్కువ వస్తున్నాయి. అసలు మార్కెట్స్ మొత్తం అంతా చెత్త చెత్త అయిపోయాయి. సో, ఇలాంటి మార్కెట్స్‌లో మనం ట్రేడ్ చేయొద్దు. లేదా కొత్త సిస్టమ్స్‌ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పి అందరూ సిస్టమ్స్‌ని
చేంజ్ చేస్తున్నారు, లేదా ట్రేడింగే ఆపేస్తున్నారు. సో ఇలా ట్రేడింగ్ ఆపేయడానికి లేదా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్కి చేంజ్ అవ్వడానికి వీళ్ళందరూ చెప్తున్న బేసిక్ కామన్ పాయింట్ ఏంటంటే, మేము 3-4 ఇయర్స్ ముందర ఎప్పుడైతే ట్రేడింగ్ స్టార్ట్ చేసామో ఒక సిస్టమ్ని బ్యాక్ టెస్ట్ చేసాము. ఆ బ్యాక్ టెస్ట్ చేసిన సిస్టమ్కి ఒక 2-3% డ్రాడౌన్ వచ్చింది. కానీ ఇప్పుడు కరెంట్ డేట్న ఆ డ్రాడౌన్ చూసుకుంటే మేము 2% అనుకుంటే ఇప్పుడు 6% వస్తుంది. మేము రిటర్న్స్ ఎంత అనుకుంటున్నామో ఇప్పుడు రిటర్న్స్ తగ్గిపోయాయి. సో ఈ సిస్టమ్ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇది మాకు కరెక్ట్ కాదు అని చెప్పి సిస్టమ్స్ని చేంజ్ అనేది చేసేస్తున్నారు. లేదా ఎంత పెద్ద లాసెస్ చేసుకుంటున్నారు అనుకుంటే ఇప్పుడు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది అయిపోతున్నారు. కానీ వీళ్ళందరూ ఏదైతే బ్యాక్ టెస్ట్ చూసి ఫార్వర్డ్ టెస్ట్ చేస్తూ ఏవైతే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాంట్లో ఒక చిన్న తప్పు ఉంది, లేదా ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అదేంటో నేను మీకు చెప్తాను నా ఎగ్జాంపుల్తో. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను మీకు, నాకు కూడా లాస్ట్ థర్స్డే ఎక్స్పైరీ రోజు సింగిల్ డే 6% లాస్ వచ్చింది. కానీ ఇప్పుడు నేను 2020లో ఇప్పుడు నేను కరెంట్గా చేస్తున్న ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం డ్రాడౌన్ అప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ అంటే 2018, 19, 20 ఆ 3 ఇయర్స్ డేటా ప్రకారం మ్యాక్సిమం లాస్ నాకు 2% వచ్చింది. మ్యాక్సిమం డ్రాడౌన్ 2% అని కనిపించింది. సో ఇయర్లీ రిటర్న్స్ చూసుకుంటే 30-35%, 40% కూడా టచ్ అయింది. అండ్ దాంట్లో డ్రాడౌన్ చూసుకుంటే జస్ట్ 2% ఉంది. సో 30% రిటర్న్స్ ఉంది, 2% డ్రాడౌన్ ఉంది. సో ఓకే అని చెప్పి నేను సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాను, స్ట్రాటజీని డిప్లాయ్ చేస్తున్నాను, ట్రేడ్ చేస్తూ డబ్బులు కూడా బాగానే సంపాదించాను. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగింది? 3% డ్రాడౌన్ వచ్చింది. ఈ ఇయర్ ఏముంది? 6% డ్రాడౌన్ వచ్చింది. సో ఇప్పుడు స్ట్రాటజీలో ఏదన్నా ఫాల్టా, నేను స్ట్రాటజీని వెంటనే షిఫ్ట్ చేసేయాలా అంటే అలా మనం చూడకూడదు. ఎందుకు అని అనుకుంటే ఇప్పుడు నేను 2021లో ఎప్పుడైతే 3 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ చేశానో 2% డ్రాడౌన్ కనిపించింది. నాకు ఓకే, 40% రిటర్న్స్, 2% డ్రాడౌన్ ఓకే అని చెప్పి నేను స్ట్రాటజీ డిప్లాయ్ చేశాను. కానీ ఇప్పుడు సేమ్ సిస్టమ్ని నేను మళ్ళీ 2023లో కనుక బ్యాక్ టెస్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 2023లో నాకు 3% డ్రాడౌన్ వచ్చింది. కాబట్టి సిమిలర్ రిటర్న్స్ సేమ్ 30-35 రిటర్న్స్ వచ్చింది. బట్ డ్రాడౌన్ ఏమో 3% ఉంది అని నాకు బ్యాక్ టెస్ట్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయింది ఏంటి? ఈ స్ట్రాటజీ ఇప్పుడు 3% డ్రాడౌన్ ఇస్తుంది కాబట్టి నాకు ఓకే, యాజ్ లాంగ్ యాజ్ నా ఇయర్లీ రిటర్న్స్ సేమ్ అదే 30-35% ఉన్నప్పుడు డ్రాడౌన్ 3% ఉన్నా కూడా నాకు ఓకే అని చెప్పి నేను స్ట్రాటజీని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కరెంట్గా చూసుకుంటే 6% లాస్ వచ్చింది. సో నేను 2024లో సేమ్ సిస్టమ్ని మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? డ్రాడౌన్ 6% వస్తుంది. సో ఇప్పుడు నేను నా స్ట్రాటజీని ఆపేయాలా వద్దా అన్నదానికి సింపుల్గా మనం ఫాలో అవ్వాల్సిన లాజిక్ ఏంటంటే ఇయర్లీ రిటర్న్స్ మళ్ళీ చూడాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇయర్లీ రిటర్న్స్ కనుక స్టిల్ ఈ 6% డ్రాడౌన్ తర్వాత కూడా 30-35-40% ఉన్నాయి అని అనుకుంటే ఇప్పుడు 6% వచ్చినా ఏంటి? ఇయర్ ఎండ్కి మళ్ళీ 30-40% వస్తుంది. కాబట్టి సేమ్ సిస్టమ్ని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తే ఇయర్ ఎండ్కి మళ్ళీ అదే ప్రాఫిట్ మళ్ళీ నాకు చేతికి అనేది వస్తుంది. ఇలా అందరూ ఎందుకు ఆలోచించలేరు, అందరూ ఎందుకు చేయలేరు అని అనుకుంటే దీంట్లో మేజర్ రీజన్ టైమింగ్ ఇన్ ద మార్కెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ నేను ఇవాళ కరెంట్ డేట్న నాకు ఈ లాస్ ఇప్పుడు ఏప్రిల్ మంత్ 2024 ఏప్రిల్ మంత్లో నాకు ఈ లాస్ వచ్చింది. అండ్ నేను స్ట్రాటజీ అసలు స్టార్ట్ చేయడమే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ స్టార్ట్ చేసిన 1 వీక్లోనో 1 మంత్లోనే 6% లాస్ వచ్చింది అని అనుకుందాం. అప్పుడు స్ట్రాటజీ తప్పు, స్ట్రాటజీ పిచ్చిది, ఈ స్ట్రాటజీలో డబ్బు సంపాదించలేమో అని చెప్పి వేరే స్ట్రాటజీకి జంప్ అయిపోతాను. కానీ అదే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి సేమ్ స్ట్రాటజీ చేస్తున్నాను కాబట్టి నాకు లాస్ట్ ఇయర్ 30% వచ్చింది. ఈ ఇయర్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ 30% ఉండి దాంట్లోంచి 6% పోయింది. కాబట్టి స్టిల్ ఓకే, ప్రాఫిట్లోనే పోయింది కదా, సో దీన్ని నేను ఇంకా కంటిన్యూ చేసి మళ్ళీ ఇయర్ ఎండ్కి ఒకసారి అనలైజ్ చేసుకోవచ్చు అని ఆ మైండ్ సెట్లో నేను స్టిల్ స్ట్రాటజీని కంటిన్యూ అనేది చేస్తుంటాను. కానీ ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేసి వెంటనే డ్రాడౌన్ వస్తే మనం సిస్టమ్ని బ్లేమ్ చేసి సిస్టమ్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంటాము. అండ్ అప్పుడు ఆ సిస్టంలో మళ్ళీ డ్రాడౌన్ ఫేజ్ వస్తుంది, మళ్ళీ లాసెస్ వస్తాయి. సో ఎప్పుడైనా ఒక మార్కెట్ సైకిల్, ఒక మార్కెట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఒక 12 మంత్స్ ఒక ఇయర్లోనే అంటే 1-3 మంత్స్ ఆప్షన్ సెల్లర్స్ డబ్బులు సంపాదిస్తారు, 1-3 మంత్స్ ఆప్షన్ బయర్స్ డబ్బులు సంపాదిస్తుంటారు, అండ్ 6 మంత్స్ ఇద్దరు బేసిక్ ఆప్షన్ సెల్లర్ ఎక్కువ సంపాదిస్తుంటారు అండ్ ఆప్షన్ బయర్ స్కిల్ బేసిస్ మీద డబ్బులు అనేది సంపాదిస్తుంటారు. సో ఒక మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి, ఒక మార్కెట్ సైకిల్ ఏంటి అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? మనం 1 ఇయర్ ఒక స్ట్రాటజీని కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా ఫాలో అయినప్పుడే మనకు ఆ స్ట్రాటజీలో ఉన్న లూప్ హోల్స్ అవ్వచ్చు, స్ట్రాటజీ మంచిదా కాదా పిచ్చిదా అన్నీ అర్థమవుతాయి. సో ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే ట్రేడింగ్ సిస్టమ్స్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ఇలా వచ్చిన లాసెస్ వల్ల, మీరు సింపుల్గా ఒక స్టెప్ బ్యాక్ చేసి మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు కరెంట్ డేట్ నుంచి బ్యాక్ టెస్ట్ చేయండి. చేసిన తర్వాత మీ స్ట్రాటజీ కనుక స్టిల్
అట్ ద ఎండ్ ఇయర్ ఎండ్కి సేమ్ ప్రాఫిట్ కనుక ఇస్తుంటే మీరు స్ట్రాటజీని ఆపాల్సిన అవసరం లేదు, దాన్నే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు లాసెస్ బుక్ చేశారు, లాసెస్ బుక్ చేసేస్తే బుక్ అయిపోయిన లాసెస్ మళ్ళీ వెనక్కి వస్తాయా? రావు. మనం మార్కెట్ మన దగ్గర నుంచి ఏదైతే తీసుకుందో మళ్ళీ మనం మార్కెట్ నుంచే తీసుకోవాలి. దానికి ఒకటి ఫాలో అవ్వాలి, అది సిస్టమ్ని ఫాలో అవ్వాలి, స్టాప్ లాస్ని ఫాలో అవ్వాలి, మనీ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాలి, లాంగ్ టైం వరకు ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యే డిసిప్లిన్ అనేది ఉండాలి, ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఎందుకంటే ఎవరైతే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉన్నారో, ఎవరైతే 10, 15, 20 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారో వాళ్ళు ఇలాంటి సైకిల్ ఎన్నో చూసేసి ఉంటారు. అండ్ వాళ్ళు ఇప్పటికీ కూడా 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఏదైతే ట్రేడ్ చేస్తున్న స్ట్రాడిల్ అవ్వచ్చు, స్ట్రాంగిల్ అవ్వచ్చు, అది ఇప్పటికీ కూడా అలానే కంటిన్యూ చేస్తున్నారు. చిన్న ట్వీక్స్ చేస్తుంటారు ఫర్ షూర్, కానీ కోర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆప్షన్స్ ఏంటి, ప్యూర్లీ మ్యాథ్స్. ఎక్స్పైరీ రోజు అది ఎక్స్పైర్ అయిపోవాలి. సో ఆ లాజిక్ ఉన్నంత వరకు కూడా అన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి. జస్ట్ సైకిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ లాసెస్ పెరుగుతున్నాయి, డ్రా డౌన్ ఫేజ్లో ఉంది అంటే పొజిషన్ సైజింగ్ని తక్కువ చేసుకోవాలి, అంతేగాని స్ట్రాటజీని ఆపద్దు. ఆపేశారు అని అనుకుంటే మీరు ఆ లాసెస్ని ఎప్పుడూ రికవర్ అనేది చేసుకోలేరు. ఇదొక్కటే కాకుండా ఎవరైతే పెద్ద ప్లేయర్స్, ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో, లేదా నేను పర్సనల్గా చేసేది ఏంటంటే, నాకు ఏదైనా పెద్ద లాస్ వచ్చింది అనుకుంటే నేనేం చేస్తాను, ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ 3% లాస్ వచ్చిన రోజు నాకు బ్యాక్ టెస్ట్లో 2% వచ్చింది, కానీ నా ట్రేడింగ్ స్టైల్లో 1% కంటే ఎక్కువ లాస్ ఎప్పుడు రాదు. వర్స్ట్ కేసులో 1%, 1.5 కంటే దాటదు. అలాంటి 3% వచ్చిందంటే మార్కెట్లో ఏదో అన్యూజువల్గా ఉంది అని అర్థం. సో అప్పుడు నేనేం చేశాను, రిస్క్ని డైవర్సిఫై చేశాను. అంటే అప్పుడు మీ అందరికీ తెలుసు నేను 30 lakhsతో ట్రేడ్ చేసేవాడిని. సో దాన్ని ఏం చేశాను, 3 డిఫరెంట్ కేటగిరీస్లోకి డైవర్ట్ చేసి ఒక 10 lakhs సేమ్ సిస్టంలోంచి ఇంకొక 10 lakhs, ఇంకొక 10 lakhs ఏదైతే 20 lakhs ఉన్నాయో దాన్ని ఇంకొక 2 డిఫరెంట్ సిస్టమ్స్లో డిప్లాయ్ చేశాను. సో లాస్ట్ థర్స్డే 6% స్టాప్ లాస్ నాకు హిట్ అయినప్పటికీ కూడా ఏదైతే నా మిగతా 2 డైవర్సిఫికేషన్స్ ఉన్నాయో అవి ప్రాఫిటబుల్గా ఉండడం వల్ల ఆ వీక్ నా ఓవరాల్ లాస్ మొత్తం జస్ట్ 2% ఉండింది. సో 2% మళ్ళీ నాకు కంఫర్టబుల్ కదా, ఈజీగా నేను రికవర్ చేసుకోవచ్చు కదా. సో ఆ విధంగా నేను డైవర్సిఫై చేశాను. ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారో, ట్రేడర్స్ ఉంటారో, వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా స్ట్రాటజీ స్టిల్ కాన్ఫిడెన్స్ ఉంది, వర్కౌట్ అవుతుంది అని, బట్ డ్రాడౌన్స్ పెరుగుతున్నాయి అనుకుంటే వాళ్ళు ఇలా డైవర్సిఫై అనేది చేస్తుంటారు. సో ఇప్పుడు మీరు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంది, 25-30 lakhs నేను పెద్ద క్యాపిటల్ అని అనుకోను, బట్ స్టిల్ చాలా మందికి అది స్టిల్ పెద్ద క్యాపిటల్ కాబట్టి, అంత పెద్ద క్యాపిటల్ ఉంది కాబట్టి మీరు డైవర్సిఫై చేసుకున్నారు. నేను 1 lakhతో 2 lakhతో ట్రేడ్ చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలని డౌట్ అడుగుతుంటారు. సో మీరు ఏం చేయొచ్చు అనుకుంటే, సింపుల్గా ఏదైనా పెద్ద లాస్ వచ్చింది అని అనుకుంటే 1-2 months ట్రేడింగ్ ఆపేయండి. అంటే మీకు ఏదైనా పెద్ద లాస్ వస్తే 1-2 months మొత్తం ట్రేడింగ్ ఆపేసి అనలైజ్ చేయండి. ఆ లాస్ మీ తప్పు వల్ల వచ్చిందా, స్ట్రాటజీ తప్పు వల్ల వచ్చిందా, బ్రోకర్ గ్లిచ్ వల్ల వచ్చిందా, మార్కెట్లో ఏదైనా మ్యానిపులేషన్ జరిగిందా అని. సో మీరు ఇలా అర్థం చేసుకొని దేనివల్ల లాస్ వచ్చిందని అర్థమై, ఒకవేళ ప్రాబ్లం మీలో ఉంది, మీ మనీ మేనేజ్మెంట్ రూల్స్ వల్ల, మీ రిస్క్ మేనేజ్మెంట్ వల్ల, మీరు స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల వచ్చిందంటే అది ఫిక్స్ చేసుకోండి. మార్కెట్ ఇష్యూ అని అంటే అలాంటి మార్కెట్లో మీకు జెరోదా గ్లిచ్ అవ్వచ్చు, లేకపోతే ఎన్ఎస్సి గ్లిచ్ అవ్వచ్చు, లేదా మార్కెట్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ తీసుకొచ్చే ఫ్రీ ట్రేడ్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఎప్పుడు జరగవు, అప్పుడప్పుడే అవుతూ ఉంటాయి. సో ఇది ఎవ్రీ సింగిల్ డే అవ్వదు కాబట్టి ఇది వన్స్ ఇన్ అ టైం, ఏదైతే మన బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటామో అలా మనం కన్సిడర్ చేసి మూవ్ ఆన్ అవ్వాలి. అండ్ అప్పుడు మనం స్లోగా మన మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ అవుతుంటుంది. ఒక 2 months మీరు బ్రేక్ తీసుకొని ఇది అనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఫుల్ క్యాపిటల్తో కాకుండా, సపోజ్ మీరు 2 lakhsతో ట్రేడ్ చేస్తుంటే 1 lakhతో ట్రేడ్ చేయండి. ఒక 2-3 months అయిన తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మళ్ళీ ఫుల్ క్యాపిటల్తో ట్రేడ్ చేశారంటే మీరు ఏవైతే లాసెస్ చేశారో 15% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, స్లోగా రికవర్ అనేది అవుతుంటుంది. మీ ఈక్విటీ కర్వ్ అనేది స్లోగా ఇలా పైకి అనేది వెళ్తుంటుంది. అండ్ అలా మీరు ఏవైతే లాసెస్ ఉన్నాయో వాటి నుంచి రికవర్ అనేది అవ్వగలుగుతారు. కానీ ఇలా కాకుండా మీరు స్ట్రాటజీని చేంజ్ చేశారు, ఓవర్ ట్రేడింగ్ చేశారు, ఇంకేదో చేశారు అనుకుంటే ఇప్పుడు 10-15%లో ఉన్న లాస్ 30, 40, 50, 60, 90, 100% మొత్తం ఎగిరిపోతుంది. అప్పుడు ఎవరు ఏం చేయలేరు, మీరు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది అయిపోవాలి. ఇదొక్కటే కాకుండా చాలా మంది మార్కెట్స్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే లోన్ తీసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు లాసెస్ వచ్చాయి, ఈ లాసెస్ని రికవర్ అవ్వడానికి ఇంకా ఎక్కువ క్యాపిటల్ డబల్ చేసేస్తే ఇప్పుడు ప్రాఫిటబిలిటీ పెరిగి నేను ఈ లాసెస్ని ఫాస్ట్గా రికవర్ చేసుకుంటా అని చెప్పి లోన్ అనేది తీసుకుంటారు. అది ఇంకా బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏవైనా చిన్న లాసెస్ వచ్చినా కూడా ఇప్పుడు మీరు అడిషనల్ క్యాపిటల్ని డిప్లాయ్ చేశారు. ఈ అడిషనల్ క్యాపిటల్ కూడా లోన్ అమౌంట్ ఉంటుంది, ఈఎంఐస్ పే చేసుకోవాలి, దాని మీద ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇక్కడ స్ట్రాటజీ లాస్ వస్తుంది. మెంటల్‌గా చాలా ప్రెషర్ అయిపోయి, చాలా డ్రైన్ అయిపోయి ఇంకా ఎక్కువ తప్పులు చేస్తుంటారు. ఎక్కువ లాసెస్ అనేవి చేస్తుంటారు. కాబట్టి అలా లోన్ తీసుకొని అమౌంట్‌తో అస్సలు ట్రేడ్ చేయకండి. అండ్ యాస్ ఎ బిగినర్‌గా మీకు లాస్ కనుక వచ్చింది అని అనుకుంటే సింపుల్‌గా సేమ్ స్ట్రాటజీని మళ్ళీ ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. మళ్ళీ డేటా తీసుకోండి. పారామీటర్స్‌ని చెక్ చేసుకోండి. ఆ స్ట్రాటజీ నిజంగా వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తే దాన్నే కంటిన్యూ చేశారనుకుంటే డెఫినెట్‌గా ప్రాఫిటబుల్ అనేది అవుతారు. అండ్ అలా కాకుండా ఎవరైతే డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఉంటారో ర్యాండమ్‌గా ట్రేడ్ చేస్తుండొచ్చు. లేదా ప్రైస్ యాక్షన్ బేస్డో లేదా రూల్ బేస్డ్ ఏం లేకపోయినా కొంచెం డిస్క్రిషన్‌తో ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డిస్క్రిషన్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి రూల్ బేస్డ్ స్ట్రాటజీస్‌లోకి వెళ్ళండి. స్ట్రాడిల్స్ అవ్వచ్చు, స్ట్రాంగిల్స్ అవ్వచ్చు, ఆప్షన్ బయింగ్‌లో కూడా చాలా రూల్ బేస్డ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. నేనే మీకు చాలా ఇచ్చాను. సో అలా రూల్ బేస్డ్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారనుకుంటే డిసిప్లిన్‌గా మీరు చేయాల్సింది ఒకటే ఏంటంటే రూల్స్‌ని ఫాలో అవ్వడం. సో అలా చేస్తే కూడా మీరు ఏవైతే లాసెస్‌ని చేసుకున్నారో దాన్ని స్లోగా రికవర్ అనేది అవ్వచ్చు. అండ్ ఒక హార్డ్ ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయండి. మీరు ఇవాళ చేసిన లాసెస్ రేపు ఎల్లుండి 1 మంత్‌లో రికవర్ అవ్వవు. మీరు ఇవాళ 1 మంత్‌లో ఏదైతే పెద్ద లాస్ చేసుకున్నారో దాన్ని బ్రేక్ ఈవెన్ రావడానికి మేబీ 2-3 మంత్స్ పడుతుంది. ఆ తర్వాతే ప్రాఫిటబుల్ అవుతారు. సో ఫాస్ట్‌గా ప్రాఫిట్ చేసుకోవడానికి ఫాస్ట్‌గా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా స్లోగా తీసుకోండి. ఆరాంగా ట్రేడ్ చేయండి. ఇప్పుడు 1 మంత్‌లో వచ్చిన లాస్‌ని 2-3 మంత్స్‌లో రికవర్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ స్లోగా గ్రో అనేది అవుతాం. అలాంటి మైండ్ సెట్‌లో ఉంటే మనం డెఫినెట్‌గా పైకనేది గ్రో అవుతూ ఉంటాము. అండ్ అదే కరెక్ట్ మెథడ్ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. ట్రేడింగ్ అట్‌లీస్ట్‌లో ప్రాఫిట్ సంపాదించాలంటే. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక టీ20 గేమ్ కాదు. ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. మనం ఎంతసేపు మార్కెట్‌లో ఉంటే, ఎంతసేపు మనం పిచ్‌లో ఉంటే అప్పుడే మనం ప్రాఫిటబుల్‌గా ఉంటాము. సో అలా మార్కెట్‌లో సస్టైన్ అవ్వాలి అని అనుకుంటే స్లో గ్రోత్‌లో చూసుకోండి. లో రిస్క్, లో రిటర్న్ అయినా పర్వాలేదు. కన్సిస్టెంట్ రిటర్న్స్ అనేవి మనకి రావాలి. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఒక ట్రేడర్ సైకాలజీ ఎలా రన్ అవుతుంది, లాసెస్‌లోంచి వస్తే మనం దాన్ని బయటికి ఎలా రావాలి, ఒక సిస్టమ్‌ని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు కంటిన్యూ చేయాలి, ఒక పెద్ద ప్లేయర్ వాళ్ళ డబ్బుల్ని ఎలా డైవర్సిఫై చేసుకుంటారు, ఒక చిన్న ప్లేయర్‌గా మనం ఏం చేయొచ్చు, ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా ఒక ట్రేడర్ సైకాలజీ గురించి మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. అండ్ దీని రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి హెల్ప్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా ఏం చేయండి, సింపుల్‌గా కమెంట్స్‌లో కమెంట్ పెట్టారనుకుంటే నేను మీకు ఆన్సర్ చేస్తాను, హెల్ప్ చేస్తాను. అండ్ ఇంకా పర్సనల్‌గా దాన్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ఇంకా లాంగ్ కాన్వర్సేషన్స్ కావాలి, కమ్యూనిటీ హెల్ప్ కూడా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో మళ్ళీ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. అబ్సల్యూట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు, నేను మనలాంటి చాలామంది ట్రేడర్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉన్నారు కాబట్టి దాంట్లో జాయిన్ అయిపోండి. మీ క్వెషన్స్ అడగండి. నేను మన కమ్యూనిటీ వాళ్ళందరూ మీకు హెల్ప్ అనేది చేస్తాము. ఎందుకంటే ఒక ట్రేడర్ లైఫ్ అనేది చాలా లోన్లీ లైఫ్. ఫ్రెండ్స్ ఉండరు, ఫ్యామిలీ ఉండరు, సపోర్ట్ ఉండదు, కొలీగ్స్ ఉండరు, ఎవ్వరు ఉండరు. మీరు, నేను సొంతంగా మనకి మనమే కష్టపడుతుంటాము. అండ్ లాసెస్ అవ్వచ్చు, ప్రాఫిట్స్ అవ్వచ్చు, అందరూ గో త్రూ అవుతారు. కాబట్టి మీకు ఎమోషనల్ సపోర్ట్‌గా మేము ఉంటాం కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అనేది అయిపోండి. అండ్ వీడియోస్ వాల్యుబుల్‌గా అనిపిస్తే కమెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకుండా డిస్క్రిప్షన్‌లో ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. జస్ట్ 2 మినిట్స్ పడుతుంది. మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ నాకివ్వండి. అండ్ ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.